జై బజరంగబలి హనుమాన్కి, భారత్ మాతాకి. ఈరోజు హనుమాన్ చాలీస పారాయణంలో భాగంగా 77వ వారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. చూడండి, మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, ఈ సమాజంలో మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే, ఏంది అంటే, మన పిల్లల్ని సంటి పిల్లల్ని ఎత్తుకుంటాం కదా, చంటి పిల్లని ఎత్తుకున్నప్పుడు వాళ్ళు మూత్రం చేసిన కూడా వారే వీడు మూత్రం చేసిండని కింద వాడేయం, పోయి కడుక్కుంటాం, తోడ్చుకుంటాం. దొడ్డి కూసున్నా కూడా వాడిని కింద వాడేయం, వాడిని ఎత్తుకుంటాం, కడుక్కుంటాం, ఏదో మన ప్రయత్నం మనం చేస్తాం. మరి అదే రకంగా మన ఇంటి ముందు వేరే పిల్లగాడు వచ్చి దొడ్డి కూర్చుంటే ఊకుంటామా? మనము లాటరీ తీసుకొని నేను ఎక్కడో ఆడొచ్చి కూర్చుంటున్న వాళ్ళని ఎంత ధర్మకొని పడతాం. అదే మన పిల్లగాడు కూర్చుంటే మనం సర్దుకుంటాం. మరి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో ఏం జరుగుతూ ఉంది అంటే, ఈరోజు ఈ మాత్రం ధర్మం మిగిలింది, ఈరోజు ఈ మాత్రం మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మన భగవద్గీతలు ఏముంది, రామాయణములు ఏముంది, మహాభారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, ఏ పురాణంలో ఏముంది అనేది మనం ఇంతవరకు ఆ పురాణాల కళ్ళతోనే చూడలేదు. చాలా మందికి ఆ పురాణాలు అసలు తెలివై. మరి భగవద్గీత అంటే ఇంతవరకు మన హిందువుల దాంట్లో దాని అట్ట కూడా చూడలేదు, ఏంటి ఒక బొమ్మ కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ విషయాలన్నీ మనకి ఎట్లా తెలిసినాయంటే, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, సామవేద షణ్ముఖ స్వామి గారు ఉన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఎంతో మంది మన యొక్క పురాణ గ్రంథాలను అవపోసన బట్టి చదివి మనకు చక్కగా వివరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు వివరించడం వల్లనే కదా మనకి ఈ మాత్రం జ్ఞానం ఉన్నది, వాళ్ళు చెప్పడం వల్లనే కదా మనకి ఈ మాత్రం తెలివి మనకు వచ్చింది. మరి అటువంటి వాళ్ళని ఈరోజు మన హిందువులే హేళన చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మన హిందువులే వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అరే వాళ్ళు రా, నీ ధర్మం గురించి చెప్తున్నారు, నీ ఆచారం గురించి చెప్తున్నారు, నీ కట్టుబాట్ల గురించి చెప్తున్నారు రా నాయన మూర్ఖుడా. నీకు శాతనైతే పక్కలోడు మీద ఎరగవాడు, పక్కలోడు ఏం చేస్తున్నాడు చూడు, పక్కలోడు చేసింది పట్టించుకోవు గాని నీ వాళ్ళు చేసిన దాన్ని ఎత్తి చూపుతావు. నీకేమైనా తెలివి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చూడండి, చాలా మంది నేను డిగ్రీ చేసినా, బీఈడి చేసినా, పీజీ చేస్తా అంటారు. అరే నాయన, నీ డిగ్రీ పీజీ నీ ఎందుకు పనికి రాదురా నాయన, నీ ధర్మం గురించి నీవు పట్టించుకోవే. ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ చాలీస చదువుతా ఉంటే నేను కూడా నా ధర్మాన్ని పాటిద్దాము, నేను కూడా అక్కడ పోయి ఇందము, నేను కూడా చదువుదాం అన్నటువంటి ఇంకిత జ్ఞానమే నీకు లేనప్పుడు పశువుకు నీకు తేడా ఏముందిరా నాయన? మీకన్నా పశువులు నయమురా నాయన, మీకన్నా గొడ్లు నయము, మీకన్నా దున్నపోతులు నయం. నీ ధర్మాన్ని నీవు కాపాడుకోలేనప్పుడు, నీ ధర్మాన్ని నీవు సమాజానికి తెలియజేయనప్పుడు నీ చదువెందుకురా, నీ సంకనాకనికనా అని నేను ఇక్కడ అడుగుతా ఉన్నా. చూడండి, మనం అనుకుంటాం చదువుకున్నోనికి తెలివి ఉంటుంది అనుకుంటాం, కానీ చదువు రానోని కూడా మహా మేధాశక్తి ఉంటది, ఎంతో జ్ఞానవంతుడు ఉంటాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. మనము మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ఆచారాలను కాపాడుకోవాలి. మనం ఆ యొక్క కృతజ్ఞత చదువుకున్నటువంటి చదువు కనీసం దానికన్నా పనికి రావాలి. ఒకడు ఉంటాడు 10-12 చదివింటాడు, వానికి ఉద్యోగం రాదు, పాడు రాదు, మాను రాదు. మరి నీ చదివేందుకు రా నాయన? కనీసం నీవు ఒక హనుమాన్ చాలీస చదవకపోతివి, విష్ణు సహస్రనామం చదవకపోతివి, లలితా సహస్రనామం చదవకపోతివి, గోవింద నామాలు చదవకపోతివి, ఇంకా వీటికి నీ చదువు పీకనికనా అని నేను అడుగుతా ఉన్నా. ఇంతమంది ఇక్కడికి వచ్చి మహాభక్తులు చదువుతా ఉంటే మనం కూడా అక్కడికి వెళ్తాము, చదువుదాం అన్నటువంటి జ్ఞానం నీకు ఉండాలి కదా. ఆ జ్ఞానమే లేకపోతే మీకు మిమ్మల్ని ఎవరు మారుస్తారా నాయన? పక్కలోళ్ళు ప్రతి శుక్రవారం వాళ్ళు మసీదుకి వెళ్ళి చక్కగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, లక్షల దండలు ఇడిచి ఆ సెటర్లు పనిచేసిపోయి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. నీవేమో ఇంకా కోడిగుడ్లు విక్కున్నావు, కోడిగుడ్ల మీద ఈకలు విక్కున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అరే, నీ ధర్మము నీవు ఎందుకు ఇంత అవహేళన చేసుకుంటూ ఉన్నారు? అయితే మన ధర్మం ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి అనేది మనం అందరం కూడా కంకణబద్ధులమై ఇటువంటి ఇక్కడ జనాలు పట్టినటువంటి రీతిలో మనం చైతన్యవంతులం కావాలి. ఒకరికొకరు కూడగట్టుకోవాలి, ఒకరికొకరు చైతన్యవంతులు కావాలి. మనం అప్పుడే మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. మన మీద హిందువుల మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి.
ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయి. మనం దాన్ని తట్టుకోవాలంటే మన 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 ధర్మం ఏంటి, మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి మనం తెలుసుకోవాలి. ఆ అవసరం మన మీద ఉన్నది. ఈ రోజు మనం మంచి చేయకపోతే మన పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? మనం మంచి మార్గంలో లేకపోతే మన పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? ఇంతకుముందు అశోక్ చెప్పినట్లు ఇప్పుడు ఏమన్నాడు అంటే, మనం పక్కల మీద ఎందుకు కడదాం, మన పనే ముందు మనం సక్రమంగా చేసుకుందాం. మన ఆచారాలు అంటే మనదేమో చేయడు, ఇతరులు దాన్ని చేయనీకి పోతాడు. మనదేమో ఆచరించడు, ఇతరులను ఆచరించనీకి పోతాడు. అరే ఇటువంటి జ్ఞానవంతులు ఎందుకు ఇట్లా అవుతున్నారు అనేది ఒక బాధ అనిపిస్తా ఉన్నది. కానీ చూడండి, ఇప్పుడు మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటలు మనం వినాలి, వాళ్ళు చెప్పిన ఆచారాలు మనం పాటించాలి. అదే విధంగా మనము ఈ పిల్లలకు కూడా మనకున్నటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇది 3 వారాల కొద్ది అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి అన్నదాన కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినామంటే, ఎవరైనా దాతలు ముందుకొచ్చి వాళ్ళు ఈ రోజు నేను అన్నదానం ఏర్పాటు చేస్తా అంటే వాళ్ళ పేరు మీద అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం పెట్టడం వల్ల కొద్దిగా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కనీసం ఆ అన్నదానం పెట్టడం వల్ల ఎవరైతే ఆ దాత పెడతాడో ఆ దాతకు కొంత పుణ్యం మూట కట్టుకున్న వాడు అవుతాడు. తర్వాత ఆ పుణ్యం వల్ల తన పిల్లలు, తన సంతతి ఉద్ధరింపబడతారు. ఆ రకంగా ఆ దాత పెట్టడం వల్ల ఆ రకంగా మేలు జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కొంత మేలు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని అట్లా పెట్టినాం. తర్వాత చూడండి, ఈ వారము మన నారాయణ రెడ్డి అన్నగారు అన్నదాత ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వారం మన నంజల్లి పెద్ద అశోక్, పెద్ద నాగప్ప, నంజల్లి పెద్ద నాగప్ప గారు వచ్చే నెక్స్ట్ వారం అన్నదానం ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అట్లా ఒకరొకరం ఒక్కొక్క వారం. అదేం పెద్ద ఖర్చు కాదు. మన దగ్గర బియ్యం ఉంటే ఒక 1000-1500 ఖర్చు అంతే. మన దగ్గర బియ్యం ఉంటే 1000-1500 ఖర్చు, బియ్యం లేకుంటే 2000-2500 ఖర్చు అవుతుంది. మనం ఇటువంటి దానికి మనం అందరం కూడా కంకణబద్ధులమై మనం ఈ విధంగా పెడుతూ పోతే మనం మెల్లమెల్లగా మన సంఖ్యను మనం పెంచుకోగలుగుతాము. మనము మెల్లమెల్లగా మన భక్తిని మనం పెంచుకోగలుగుతామని చెప్పేసి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఆరతి అండి అమ్మ ఎవరన్నా.